ఈ వీడియోలో మనం సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందామండి. మీకు కూడా ఎలక్ట్రిక్ వాహనాల మీద ఎటువంటి డౌట్ ఉన్నా కూడా #EVKoradను ఉపయోగించి మీ ప్రశ్నను కామెంట్ రూపంలో చెప్పండి. అయితే మీ ప్రశ్న అడిగే ముందు మీ పేరు, మీ ఊరు, మీకు ఎటువంటి ఎలక్ట్రిక్ వాహనం కావాలి, ఎంత రేంజ్ కావాలి, ఏ ప్రైస్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పూర్తి వివరాలు చెప్పండి. అటువంటి క్వశ్చన్స్ అయితే మీకు సమాధానం చెప్తాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు MVS ఆటో తెలుగు. ఫస్ట్ ప్రశ్న నవీన్ గారు అడుగుతున్నారు హైదరాబాద్ నుండి. ఓలా S1X 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ది 90,000 రూపాయలు, ఏథర్ 450S 1,10,000 రూపాయలు, బజాజ్ అర్బన్ 1,12,000 రూపాయలు. ఏది కొనాలో కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఒకటేమో బ్యాటరీ ప్యాక్ వారంటీ బాగుంది, ఇంకోటి ఫీచర్స్ బాగున్నాయి, ఒకటి క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ బాగుంది. ఎక్కువ బ్యాటరీ ప్యాక్ ఉండి, బిల్డ్ క్వాలిటీ ఉండి, ఎటువంటి సాఫ్ట్వేర్ గ్లిచెస్ లేకుండా లెస్ మెయింటెనెన్స్ ఉండే మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి వెనక నుంచి వద్దామండి. మీ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే లెస్ మెయింటెనెన్స్ ఒకటి, ఎటువంటి సాఫ్ట్వేర్ గ్లిచెస్ లేకుండా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి మోడల్లో ఎంతో కొంత ఇష్యూస్ అనేవి ఉంటాయి. మినిమల్ ఇష్యూస్ అనేవి కామన్ గానే జరుగుతాయి. రెండోది లెస్ మెయింటెనెన్స్. ఈ చెప్పిన ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా లెస్ మెయింటెనెన్స్ జరుగుతుంది. ఇప్పుడు మీరు మేజర్ గా 2 పాయింట్స్ చెప్పారు. ఎక్కువ బ్యాటరీ ప్యాక్ వారంటీ అన్నారు. మీకు కనుక మెయిన్ ప్రిఫరెన్స్ ఎక్కువ బ్యాటరీ ప్యాక్ వారంటీ అనుకుంటే కనుక మీరు ఓలా S1X ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు బిల్డ్ క్వాలిటీ అంటే కనుక మీరు ఏథర్ 450S లేదంటే మీరు అన్నట్టు బజాజ్ చేతక్, ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏదో ఒక స్కూటర్ ని చూస్ చేసుకోవచ్చు. నేను ఓలా స్కూటర్ ని తక్కువ బిల్డ్ క్వాలిటీ అన్నట్టు చెప్పట్లేదు, బట్ కంపేర్ టు ది స్కూటర్స్ తో మనకి ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఇంకా కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది. బ్యాటరీ ప్యాక్ వారంటీలో అయితే కనుక ఓలా ఎలక్ట్రిక్ బ్లైండ్ గా ఎక్కువ వారంటీ ఆ స్కూటర్ లోనే ఆఫర్ చేస్తున్నారు. తర్వాత ప్రశ్న చందర్ గారు అడుగుతున్నారు. నేను రోజుకి 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను, నాకు బజాజ్ చేతక్ ప్రీమియం ఈవీ స్కూటర్ తీసుకుంటే ఓకేనా, సజెస్ట్ మీ బ్రో. బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ బాగానే ఉంటుందండి. కాకపోతే మీరు పర్టికులర్ గా 100 కిలోమీటర్ల రేంజ్ ట్రావెల్ చేస్తాను అనుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టుగా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు, లేదంటే TVS iQube. ఈ 2 మోడల్స్ కూడా సూట్ అవుతాయండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఎక్కువగా కస్టమర్లు బజాజ్ చేతక్ లేదంటే TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు. తర్వాత ప్రశ్న సాగర్ విద్యా గారు అడుగుతున్నారు. నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎక్కువ కెపాసిటీ మోటార్ కలిగిన స్కూటర్ గురించి చెప్పండి. ఇవాళ మార్కెట్ లో నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఏ స్కూటర్ అయినా కూడా 250 వాట్ల కన్నా ఎక్కువ మోటరే యూజ్ చేస్తున్నారండి. రెగ్యులర్ గా యూజ్ చేసే ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అవనివ్వండి, లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ అవనివ్వండి. ప్రెసెంట్ అయితే నార్మల్ గా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో అయితే కనుక ఒక 800 వాట్ మోటార్ అనేది ఆల్మోస్ట్ ప్రతి నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే యూజ్ చేస్తున్నారు. ఇక లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో వచ్చేసరికి ఒక 1000 వాట్ల మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. అందువల్ల పలానా దాంట్లోనే హైయెస్ట్ మోటార్ అని చెప్పట్లేదు. ఆల్మోస్ట్ మీకు అన్ని నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో కూడా ఎక్కువ పవర్ మోటార్ అనేది యూజ్ చేస్తున్నారు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఇవాళ ఇద్దరు కస్టమర్లు, కనీసం ఒక ఇద్దరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, ఫ్లైఓవర్స్ ఎక్కాలి, ఇవన్నీ జరగాలంటే మనకి ఎక్కువ పవర్ మోటార్ ఉండాలి కదండి. తర్వాత ప్రశ్న సాయి గారు అడుగుతున్నారు. నేను ఏథర్ 450S తీసుకుందాం అనుకుంటున్నాను, బాగుంటుందా బ్రదర్? అలానే బ్యాటరీ లైఫ్ 3 years 4 years కాస్త చెప్పండి. నేను ఫస్ట్ టైం ఈవీ స్కూటర్ తీసుకుంటున్నా బ్రదర్, ఏథర్ తీసుకోవాలని 3 సంవత్సరాల నుండి ట్రై చేస్తున్నా బ్రదర్, ఇప్పుడు కుదిరింది. ఫస్ట్ అయితే ఏథర్ 450S మోడల్ అయితే నేను ఇప్పటివరకు అయితే టెస్ట్ రైడ్ చేయలేదండి, కానీ ఏథర్ సంబంధించిన 450X ఎలక్ట్రిక్ స్కూటర్ ని రైడ్ చేయడం జరిగింది, దాని రివ్యూ కూడా చేశాను. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ బ్రాండ్ అనుభవంతో చెప్పేది ఏంటంటే, వీళ్ళ క్వాలిటీ పరంగా అయితే మంచి స్కూటర్ అనేది ఏథర్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఇక మీరు ఏథర్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్ 1,10,000 రూపాయలు అనేది మంచి ప్రైస్ అనే చెప్పాలి. 1,30,000 రూపాయలకి లాంచ్ చేసి ఇప్పుడు 1,10,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ పరంగా అయితే కనుక కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసి డిఫాల్ట్ గా 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. లేదు నాకు ఎక్కువ బ్యాటరీ ప్యాక్ వారంటీ కావాలంటే మీరు అడిషనల్ డబ్బులు పే చేస్తే కనుక 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల వరకు కూడా 450S ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా మీరు ఎక్కువ బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది పొందవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నేను రివ్యూ చేయనప్పటికీ కూడా బ్రాండ్ పరంగా అయితే కనుక మీరు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకోవచ్చు. తర్వాత ప్రశ్న నాని గారు అడుగుతున్నారు. ఏథర్ రేంజ్ డ్రాప్ అవుతుందా ఆఫ్టర్ 1 year? నాట్ ఓన్లీ ఏథర్ అండి, ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా కూడా రేంజ్ అనేది 1 year తర్వాత అనేది డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ అయ్యే పర్సంటేజ్ అనేది కస్టమర్ వాడిన కిలోమీటర్స్ ఆధారంగా, వాళ్ళు ఎంత లోడ్ వేస్తున్నారు అనే ఆధారంగా, కేసు ఏథర్ సంబంధించిన స్కూటర్లు ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ చేస్తున్నారా, స్లో ఛార్జింగ్ చేస్తున్నారా? స్లో ఛార్జింగ్ ఎక్కువగా ఇంటి దగ్గరే చేస్తే ఒక రకమైన డ్రాప్ ఉంటుంది, ఎక్కువగా ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తే ఇంకొక రకమైన డ్రాప్ ఉంటుంది. ఇలా చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. బట్ బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఎలక్ట్రిక్ వాహనం అయినా కూడా 1 సంవత్సరం తర్వాత బ్యాటరీ ప్యాక్
రేంజ్ అనేది డ్రాప్ అవుతుంది. తర్వాత ప్రశ్న లోకేష్ గారు అడుగుతున్నారు, ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ చేసేటప్పుడు వోల్టేజ్ స్టెబిలైజర్ యూజ్ చేయవచ్చా? వోల్టేజ్ 250 వోల్ట్ వస్తుంది. ఖచ్చితంగా అండి, వోల్టేజ్ స్టెబిలైజర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటాయి. అటువంటి టైంలో మీరు స్టెబిలైజర్ యూజ్ చేసుకుంటే మీ స్కూటర్ సంబంధించి సేఫ్గా ఉంటుంది ఆ బ్యాటరీ ఆ ఛార్జింగ్ చేసుకునే టైంలో. తర్వాత ప్రశ్న యోగేంద్ర గారు అడుగుతున్నారు, ఐఎమ్ యోగేంద్ర, ప్రొద్దుటూరు, కడప. నేను ఓలా S1 Pro Gen 2 ఫిబ్రవరి 20న బుక్ చేశాను. మార్చి 3వ తారీఖున డెలివరీ అన్నారు. ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్తే మీ వెహికల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వలేదు, అయ్యాక వస్తుంది అన్నారు. గట్టిగా అడిగితే మీరు ఆన్లైన్లో బుక్ చేశారు, మాకు సంబంధం లేదంటున్నారు. కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వెహికల్ డెలివరీ డేట్ అప్డేట్ చేస్తామంటున్నారు. ఏం చేయాలో చెప్పండి. ఇంచుమించుగా ఇటువంటి ప్రశ్న ఇంకొకరు కూడా అడిగారు. నరేష్ గారు, నేను ఓలా S1 Pro Gen 2 బుక్ చేశాను. మార్చి 11న డెలివరీ, ఇప్పటివరకు ఏ అప్డేట్ లేదు. ఈ మంత్లో వెహికల్ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే FAME 2 సబ్సిడీ వస్తుందా? నేను ఫుల్ పేమెంట్ చేశాను. వెనక నుంచి చెప్తానండి, ఎవరైతే మార్చిలో ఒకవేళ నాకు డెలివరీ కాకపోతే సబ్సిడీ వస్తుందంటే కనుక, మీకు కనుక మార్చిలో కనుక డెలివరీ కాకపోతే కనుక FAME 2 స్కీమ్ నుంచి వచ్చే సబ్సిడీలు అయితే రావండి. మీకు ఒకవేళ ఎంతైతే ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుందో అదైతే మీరు పే చేసుకోవాల్సిందే. ఫస్ట్ ఇంకొకరు అడిగిన ప్రశ్న, నేను ఆల్రెడీ స్కూటర్ని బుక్ చేసుకున్నాను, బట్ ఇంకా డెలివరీ కాలేదు. కస్టమర్ సంబంధించిన కాల్ చేస్తే వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి. దీనికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ట్విట్టర్లో ఓలా ఎలక్ట్రిక్ని ట్యాగ్ చేయండి. లేదంటే మీకు లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్లో ఉంటే లింక్డ్ఇన్ ద్వారా కూడా ఓలా ఎలక్ట్రిక్ని కానీ భవిష్య అగర్వాల్ గారిని కానీ ట్యాగ్ చేసి మీకు క్వశ్చన్ అడిగితే రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే కస్టమర్ కేర్ నుంచే మీకు సరైన రెస్పాన్స్ లేకపోతే పబ్లిక్ డొమైన్ ద్వారా అడుగుతుంటేనే కొంత మేరకు కంపెనీస్ అనేవి ఫాస్ట్గా రెస్పాన్స్ అనేది ఇస్తున్నారు. నాట్ ఓన్లీ ఓలా ఎలక్ట్రిక్ అండి, చాలా వరకు కంపెనీస్ ఇలాగా డైరెక్ట్గా కస్టమర్ కేర్లో రెస్పాన్స్ లేకపోతే పబ్లిక్ డొమైన్లో అడుగుతుంటేనే రెస్పాన్స్ ఇస్తున్నారు. అందుకనే మీకు సమాధానం చెప్తున్నాను. తర్వాత ప్రశ్న, నాలం వీడియోస్ అడుగుతున్నారు. ఓలా S1 X Plus 85,000 రూపాయలు అంటున్నారు, 96,000 రూపాయలకి అమ్ముతున్నారు. 85,000 రూపాయలు అనేది ఎక్స్ షోరూమ్ కాస్ట్ అండి, 96,000 రూపాయలు అనేది ఆన్ రోడ్ కాస్ట్. చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మీరు ఎక్కువగా మన వీడియోస్లో చెప్పేది ఎక్స్ షోరూమ్ కాస్ట్ చెప్తూ ఉంటాం. ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఎందుకు చెప్తామంటే కొన్ని స్టేట్స్లో ఆన్ రోడ్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. అక్కడ ఇచ్చే ఇన్సూరెన్స్ కాస్ట్ కానీ రిజిస్ట్రేషన్ కాస్ట్ కానీ, కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కాస్ట్ ఉండదు, కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ కాస్ట్ ఉండదు. కాబట్టి ఆన్ రోడ్ ప్రైస్లో తేడా వస్తుంది. ఏ వెహికల్ అయినా కూడా ఇండియా వైడ్గా ఎక్స్ షోరూమ్ కాస్ట్ సేమ్ ఉంటుంది, బట్ ఆన్ రోడ్ రేట్లో తేడా ఉంటుంది. అందునే మనం ఎక్స్ షోరూమ్ కాస్ట్ చెప్తాము. ఆన్ రోడ్ రేట్లో మనకి రిజిస్ట్రేషన్ ఫీజు, ఇన్సూరెన్స్ ఫీజు కలిపి ఎడిషనల్గా కాస్ట్ అవుతుంది. కాబట్టి మీకు ఆన్ రోడ్ కాస్ట్లో అయితే తేడా వస్తుంది. చివరి ప్రశ్న రాజేంద్ర ప్రసాద్ గారు అడిగారు, తొన్వాల్ స్కూటర్ ప్రైస్ ఎందుకు తగ్గించలేదు అంటే, ఈయన ఎక్కువగా ఈ టైంలో రిజిస్ట్రేషన్ మోడల్ సబ్సిడీ మోడల్స్ డిస్కౌంట్లు ఇస్తున్నారు, ఎందుకు తగ్గించట్లేదు అని ఆ ఉద్దేశంతో అడిగి ఉంటారు. FAME 2 స్కీమ్ సబ్సిడీస్ ఏదైతే ఉన్నాయో ఈ స్కీమ్ సంబంధించిన మార్చి 31వ తారీఖు అయిపోతున్నాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ FAME 2 స్కీమ్ సబ్సిడీ వస్తున్న ఎలక్ట్రిక్ 2 వీలర్ కంపెనీలే డిస్కౌంట్లు అందజేస్తున్నాయి. తొన్వాల్ కంపెనీ సంబంధించిన స్కూటర్లు ఏది కూడా ప్రజెంట్ సబ్సిడీ అయితే రావట్లేదు. మెజారిటీ తొన్వాల్ స్కూటర్ నాన్ రిజిస్టర్డ్ స్కూటర్లు ఉన్నాయి. ఈవెన్ రిజిస్ట్రేషన్ మోడల్స్లో ఉన్న స్కూటర్లు కూడా సబ్సిడీ అయితే లేవు. కాబట్టి కంపెనీ వాళ్ళు అయితే డిస్కౌంట్స్ అయితే ఇవ్వట్లేదు. ఇవి సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు. మీకు కూడా ఈవీ మీద ఎటువంటి డౌట్ ఉన్నా #EV కుర్రాడిని ఉపయోగించి మీ ప్రశ్నను అడగండి. రాబోయే వీడియోలో మీ ప్రశ్న కూడా సమాధానం చెప్తాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్టయితే మీ ఓనర్షిప్ వీడియో మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.